కడపలో నిన్న మొదలైన మహానాడు సభ తొలి రోజున మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు శాసనసభలో నా తల్లిని అవమానించావు, నా తల్లినే కాదు నీ సొంత చెల్లిని తల్లిని కూడా అవమానించావు, తల్లులను చెల్లులను అవమానిస్తే ఏమవుతుందో అర్థమైందా రాజా అని ప్రశ్నించారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడిని జగన్ తీవ్రంగా ద్వేషిస్తారు కనుకనే శాసనసభలో ఆయనను ఈసడించుకుని చాలా దారుణంగా అవమానించారు అని పేర్కొన్నారు. ఆయనపై ద్వేషంతోనే రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన సత్యమని భువనేశ్వరిని కూడా కొడాలి నాని, రోజా వంటి వారితో చులకనగా మాట్లాడించారు అని అన్నారు. వారు అలా మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకుంటే జగన్ ముసుముసు నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం అనుభవించారు కూడా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ని దుర్యోధనుడితో పోలుస్తూ నాడు దుర్యోధనుడు నిండు సభలో చేసిన ద్రౌపది వస్త్రాపహరణానికి వర్తమానంలో జగన్ శాసనసభలో చేసిన దానికి పెద్ద తేడా ఏమీ లేదని ఆరోపించారు. అధికార మదంతోనే తల్లి విజయమని తన కోసం కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసిన చెల్లి షర్మిలను కూడా జగన్ అత్యంత అవమానకరంగా బయటకు సాగనంపడం ఎవరూ ఊహించలేనిది అని విమర్శించారు. ఇంకా రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు, డాక్టర్ సుధాకర్, ఎంపీ రఘురామకృష్ణరావు వంటి వారిని ఎందరూ హింసించారు. తద్వారా జగన్ పైశాచికానందం అనుభవించి ఉండవచ్చు, కానీ అధికారం కోల్పోయారు కదా. జగన్ ఇతరుల పట్ల ఏ విధంగా అవమానకరంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. 175కి 175 సీట్లు వస్తాయనుకున్న ఆయనకు కేవలం 11 సీట్లు లభించడం అవమానకరమే కదా అని అన్నారు. అంటే జగన్ అకృత్యాలను రాష్ట్ర ప్రజలు చాలా నిశితంగా గమనించారని, ఏదీ వారి దృష్టిని తప్పించుకోలేదని స్పష్టమైంది అని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజలు, చివరికి సొంత చెల్లి కూడా అంతగా బుద్ధి చెప్పినా జగన్ ధోరణి ఏమాత్రం మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అన్నారు. ఆస్తుల కోసం జగన్ నేటికి తల్లిని చెల్లిని ఇంకా కోర్టుల చుట్టూ తిప్పిస్తూనే ఉన్నారు అని, వివేక హత్య కేసులో మరో చెల్లి సునీతారెడ్డిని కూడా గత 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పిస్తూనే ఉన్నారు అంటూ ధ్వజమెత్తారు మంత్రి నారా లోకేష్. మరి మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.